కర్ణాటకలో ఈద్గా మైదాన్ అనే ప్లేస్లో కొంతమంది కలిసి వినాయకుడి విగ్రహాన్ని పెట్టారు. అప్పుడు ముస్లింలకు చెందిన వక్ఫ్ బోర్డ్ సంస్థ వాళ్ళు ఈ ప్లేస్లో వినాయకుడిని పెట్టకూడదు, తీసేయండి అని చెప్పారు. అప్పుడు హిందువులు ఇది గవర్నమెంట్ ల్యాండ్, మీరెవరు మాకు చెప్పడానికి అని అన్నారు. అప్పుడు వక్ఫ్ బోర్డ్ వాళ్ళు ఇది మా ల్యాండ్ అని చెప్పారు. అప్పుడు హిందువులు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అప్పుడు గవర్నమెంట్ మున్సిపల్ వాళ్ళు ల్యాండ్ గవర్నమెంట్ది అని కోర్టుకి అన్ని పేపర్స్ని చూపించారు. ఇంకోవైపు వక్ఫ్ బోర్డ్ మాత్రం ల్యాండ్ వాళ్ళది అని ఎలాంటి ప్రూఫ్స్ని చూపించలేదు. కానీ కోర్టు మాత్రం వక్ఫ్ బోర్డ్ చెప్పినట్లు అక్కడ వినాయక చవితి జరపకూడదు అని ఆ ప్లేస్ని ఖాళీ చేయమని చెప్పింది. అలానే తమిళనాడులోని ఒక హిందూ రైతు తన కూతురు పెళ్లి కోసం తన ల్యాండ్ని అమ్ముకోవడానికి లోకల్లో ఉన్న ల్యాండ్ రిజిస్టర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఆ ఆఫీసర్ అది నీ ల్యాండ్ కాదు, నువ్వు అమ్మలేవు అని చెప్పాడు. ఒకవేళ ఆ రైతు ఆ ల్యాండ్ని అమ్మాలి అంటే వక్ఫ్ బోర్డ్ పర్మిషన్ తెచ్చుకోవాలి అని ఆ ఆఫీసర్ చెప్పాడు. ఆ రైతుకి అర్థం కాలేదు. అసలు తన భూమిని తను అమ్ముకోవడానికి ఎవరో పర్మిషన్ ఇవ్వటం ఏంటి అని ఆ రైతు మీడియా ముందుకు వచ్చి తన సమస్యని చెప్పుకున్నాడు. దీని మీద వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఒక వ్యక్తి మాట్లాడుతూ ఈ రైతు ల్యాండ్ మాత్రమే కాదు, ఈ ఊరు మొత్తం ఇంక్లూడింగ్ 1500 సంవత్సరాల ముందు కట్టిన చోళా టెంపుల్తో సహా ఆ ల్యాండ్ అంతా వక్ఫ్ బోర్డుకి చెందుతుంది అని చెప్పాడు. హిందువులు ఎక్కువగా నమ్మే శ్రీకృష్ణుడి యొక్క ద్వారకు కూడా వాళ్ళదే అని వక్ఫ్ బోర్డు కోర్టుకి వెళ్ళింది. మన హైదరాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కూడా వాళ్ళదే అని క్లెయిమ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అడగవచ్చు, వెళ్ళి కోర్టులో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని. కానీ అది కుదరదు. ఒకవేళ ఒకరోజు వక్ఫ్ బోర్డు వాళ్ళు వచ్చి ఈ ల్యాండ్ మాది అని చెప్తే మీరు ఆ ల్యాండ్ని ఖాళీ చేసి వెళ్ళిపోవడం తప్ప ఇంకో మార్గం లేదు. ఎందుకంటే 1954 మరియు 1995లో అప్పటికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీసుకున్న తప్పుడు డెసిషన్ ఇది. సో ఈరోజు వీడియోలో అసలు ఈ వక్ఫ్ అంటే ఏంటి, వక్ఫ్ మీద మనం కోర్టులో కేసుని ఎందుకు వేయలేము, ఇప్పుడు ఈ వక్ఫ్ని అడ్డుకోవడానికి గవర్నమెంట్ ఫ్యూచర్లో ఎలాంటి డెసిషన్స్ని తీసుకోబోతుంది అనేది చెప్పబోతున్నా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వక్ఫ్ అంటే ఇస్లాం ప్రకారం ఏదైనా ఒక ప్రాపర్టీ, అది ల్యాండ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది కేవలం రిలీజియన్ కోసం కానీ ఆ రిలీజియన్కి సంబంధించిన చారిటీ కోసం కానీ వాడితే దాన్ని వక్ఫ్ అని అంటారు. మీరు మీ ల్యాండ్ని ఒకవేళ వక్ఫ్కి డొనేట్ చేస్తే ఇంకా ఎలాంటి పరిస్థితుల్లోనూ మీకు ఆ ల్యాండ్ తిరిగి రాదు. ఇంకా ఆ ప్రాపర్టీ అల్లాకి చెందుతుంది అని వాళ్ళు నమ్ముతారు. ఈ వక్ఫ్ మొదటిసారిగా 11వ శతాబ్దంలో ఇండియాలో మొదలైంది. మొహమ్మద్ గోరి అనే వ్యక్తి 2 ఊర్లను మస్జిద్ కట్టడానికి వక్ఫ్గా ఇచ్చాడు. ఇలా వక్ఫ్ ఇండియాలో పెరుగుతూ వచ్చింది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న సమయంలో ఇలానే ఒకసారి కొన్ని గొడవలు అయ్యి ఈ వక్ఫ్ టాపిక్ లండన్ కోర్టు వరకు వెళ్ళింది. వాదనలు విన్న 4 బ్రిటిష్ జడ్జెస్ వక్ఫ్ అనేది చాలా ప్రమాదకరమైనది అని చెప్పారు. కానీ ఆ రోజు ఎవ్వరూ దీని గురించి పట్టించుకోలేదు. అందుకనే ఈరోజు వక్ఫ్ ఇండియాలో 3rd లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్ అయ్యింది. ఇండియాలో ఎక్కువ ల్యాండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళకి చెందితే, రెండోది రైల్వే ఆధీనంలో ఉంది, ఇంకా మూడోది ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయిన వక్ఫ్ ఆధీనంలో ఉంది. అది 1947 ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. ఇండియా నుంచి విడిపోయి పాకిస్తాన్ అనే ఒక కొత్త దేశం ఏర్పడింది. అయితే ఈ సమయంలో పాకిస్తాన్లో ఉన్న హిందువులు ఇండియాలోకి అండ్ ఇండియాలో ఉన్న ముస్లింలు పాకిస్తాన్లోకి వెళ్ళారు. అయితే పాకిస్తాన్లో ఉండే హిందువుల ఇల్లులు మరియు వాళ్ళ ప్రాపర్టీస్ని పాకిస్తాన్ ప్రభుత్వం కొత్తగా ఇండియా నుంచి వచ్చిన ముస్లింలకి ఇచ్చింది. కానీ ఇండియన్ గవర్నమెంట్ మాత్రం కొత్తగా వచ్చిన హిందువులకి ఎలాంటి ప్రాపర్టీస్ ఇవ్వకుండా పాకిస్తాన్కి వెళ్ళిపోయిన ముస్లిమ్స్ యొక్క ప్రాపర్టీస్ని వక్ఫ్ బోర్డ్కి ఇచ్చేసింది. ఇంతటితో ఆగలేదు. 1954లో అప్పటికి రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ వక్ఫ్ బోర్డ్ చట్టంని తీసుకొని వచ్చింది. ఇది కూడా పెద్ద సమస్య కాదు. మళ్ళీ ఇదే కాంగ్రెస్ 1995 ముందు ఉన్న చట్టంకి కొన్ని చేంజెస్ చేసి తీసుకొని వచ్చింది. ఈ లా ప్రకారం సింపుల్గా చెప్పాలి అంటే వక్ఫ్ బోర్డ్ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం చూసుకుంటే ఒకవేళ వక్ఫ్ బోర్డ్ మీరు ఉంటున్న ల్యాండ్ వక్ఫ్ బోర్డ్ది అని వాళ్ళు భావిస్తే ఇంకా ఆ ల్యాండ్ వాళ్ళకే చెందుతుంది. మీరు దీని మీద కోర్టుకు వెళ్ళి కేసు వేయడానికి కూడా కుదరదు. ఆ ల్యాండ్ మీది అని ప్రూవ్ చేసుకోవాలి అంటే వక్ఫ్ బోర్డ్ అధికారుల దగ్గరకు వెళ్ళి అది మీ ల్యాండ్ అని ప్రూవ్ చేసుకోవాలి. కానీ వక్ఫ్ బోర్డ్ ఎలాంటి ప్రూఫ్స్ లేకుండానే వాళ్ళకి నచ్చిన ల్యాండ్ వాళ్ళది అని చెప్పుకోవచ్చు. వక్ఫ్ బోర్డ్ యాక్ట్ సెక్షన్ 85 ప్రకారం
ఒకవేళ మీరు వక్ఫ్ బోర్డ్ అధికారులను ఆ ల్యాండ్ మీది అని కన్విన్స్ చేయలేకపోతే మీరు ఆ ల్యాండ్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. వక్ఫ్ బోర్డ్ ఏ డెసిషన్ అయితే ఇస్తుందో ఇంకా అదే ఫైనల్ డెసిషన్. సుప్రీంకోర్టు కూడా ఈ డెసిషన్కి నో చెప్పకూడదు. ఉదాహరణకి ఏ అనే వ్యక్తి దగ్గర ఒక ల్యాండ్ ఉంది అని అనుకోండి. ఇప్పుడు బి అనే వ్యక్తి ల్యాండ్ తనది అని కోర్టులో కేసు వేస్తే బి అనే వ్యక్తి ఎలిగేషన్ వేశాడు కాబట్టి తను ల్యాండ్ తనది అని ప్రూఫ్స్ని చూపించాలి. కానీ వక్ఫ్ ప్రకారం అది పూర్తి భిన్నంగా ఉంటుంది. వక్ఫ్ బోర్డ్ యాక్ట్ సెక్షన్ 40 ప్రకారం ఒకవేళ వక్ఫ్ బోర్డ్ వచ్చి మీరు ఉంటున్న ల్యాండ్ వాళ్ళది అని క్లెయిమ్ చేస్తే వాళ్ళు ఎలాంటి ప్రూఫ్స్ని చూపించాల్సిన అవసరం లేదు. మీరు మాత్రం ఆ ల్యాండ్ మీది అని ప్రూఫ్స్ని చూపించి వాళ్ళని ఆ ల్యాండ్ మీది అని కన్విన్స్ చేయాలి. 2014లో జనరల్ ఎలక్షన్కి 2 వారాల ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఢిల్లీలో ఉన్న 123 VVIP ల్యాండ్స్ని అండ్ ఇంకొన్ని ఎక్స్పెన్సివ్ ల్యాండ్స్ని వక్ఫ్కి గిఫ్ట్గా ఇచ్చింది. ఈ విషయం తర్వాత రూలింగ్లోకి వచ్చిన బీజేపీకి నచ్చలేదు. 2023లో వాళ్ళకి నోటీసులు పంపించి ఆ 123 ల్యాండ్స్ని గవర్నమెంట్ తిరిగి తీసేసుకుంది. ఇలానే వదిలేస్తే భూమి మొత్తం వాళ్ళదే అంటారు అని సెంట్రల్ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డ్ చట్టంలో కొన్ని చేంజెస్ చేయాలి అని నిర్ణయించుకుంది. ఆ చేంజెస్ ఏమిటంటే పాయింట్ నెంబర్ 1, 1954లో ఈ వక్ఫ్ బోర్డ్ చట్టం అమల్లోకి వచ్చింది. 1954కి ముందు ఉన్న భూములు వక్ఫ్ బోర్డ్ ఆధీనంలోకి రావు అని చెప్పారు. పాయింట్ నెంబర్ 2, అప్పటి వరకు ఈ వక్ఫ్ బోర్డ్ వాళ్ళు ఏది ప్రభుత్వం భూమి ఏది గవర్నమెంట్ ల్యాండ్ అనేది వీళ్ళే నిర్ణయించేవాళ్ళు. అక్కడి నుంచి జిల్లా కలెక్టర్ ఏది వక్ఫ్ ల్యాండ్ ఏది గవర్నమెంట్ ల్యాండ్ అనేది నిర్ణయిస్తారు అని చెప్పారు. పాయింట్ నెంబర్ 3, వక్ఫ్ బోర్డ్ వచ్చి ల్యాండ్ వాళ్ళది అని క్లెయిమ్ చేసుకుంటే మనం హైకోర్టులో కేసు వేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 4, వక్ఫ్ ఆస్తుల విషయంలో ప్రభుత్వం నిఘా ఉంచే ఛాన్సెస్ ఉన్నాయి. అలా 1995లో అమలు చేసిన వక్ఫ్ చట్టానికి 40 చేంజెస్ చేద్దామని గవర్నమెంట్ నిర్ణయించుకుంది. అయితే ఈ బిల్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆల్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మరియు ఇంకో పొలిటికల్ పార్టీ ప్రకటించారు. ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే ఇండియా సెక్యులర్ కంట్రీ అయినప్పుడు కేవలం హిందువులకి సంబంధించిన గుడులు మాత్రమే గవర్నమెంట్ ఎందుకు కంట్రోల్ చేస్తుంది? ముస్లింలకి మాత్రం ఇలాంటి స్పెషల్ లాస్ ఎందుకు? మీరు ఎప్పటి నుంచో ఉంటున్న భూమి మీది కాదు వెళ్ళిపోండి అని అంటే మీకు ఎలా ఉంటుంది? కష్టపడి సంపాదించిన డబ్బుతో ల్యాండ్ కొన్నాక ఇది మీ ల్యాండ్ కాదు అని ఇంకెవరో వచ్చి మీ ల్యాండ్ని కబ్జా చేస్తే మీకు ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది కదా. అందుకే బ్రిటిష్ వాళ్ళు ఈ వక్ఫ్ చాలా ప్రమాదకరమైంది అని చెప్పారు. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు సపోర్ట్ చేద్దామనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.